గతంలో కూడా ముఖ్యమంత్రి గారు స్వయాన కాళేశ్వరంలో మేడిగడ్డ పైన పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని వారు కూడా మాట్లాడిన విషయాన్ని ఒకసారి నేను గుర్తు చేస్తున్నా. వారు అధికారంలో రాకముందు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం సిబిఐ ఎంక్వైరీ చేయాలి, నేను మొత్తం ఆధారాలు ఇస్తానని ఆ రోజు రేవంత్ రెడ్డి గారు మాట్లాడిండ్రు. ఇప్పుడు వారు అధికారంలోకి వచ్చిండ్రు, ముఖ్యమంత్రిగా ఉన్నారు. సో సిబిఐ ఎంక్వైరీని కాళేశ్వరం పైన ఇయ్యాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వం సిబిఐ ఎంక్వైరీ జరగకుండా ఒక జీవోని తీసుకొచ్చింది తెలంగాణ రాష్ట్రంలో. ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి గారు సిబిఐ ఎంక్వైరీ చేయించడానికి వారు పూర్తిగా మరి కేంద్ర ప్రభుత్వానికి ఈరోజు సానుకూలంగా వాళ్ళని కోరమని చెప్పండి. సిబిఐ ఎంక్వైరీ కావాలని రాష్ట్రం నుంచి ముఖ్యమంత్రి గారు కేంద్రాన్ని కోరితే తప్పకుండా సిబిఐ ఎంక్వైరీ జరుగుతుంది. అంటే వాస్తవాలన్నీ కూడా బయటకు వస్తాయి. అవినీతి జరిగిందా, జరగలేదా, ఏం జరిగింది, నిర్మాణ లోపం ఉందా లేదా, దాని డిజైన్స్ ఎవరు చేసిండ్రు, ఎవరు అప్రూవల్ చేసిండ్రు, ఎన్ని కోట్ల టెండర్స్ ని ఎన్ని కోట్లకు అంచనాలు పెంచిండ్రు, డిజైన్లు ఏ విధంగా మార్చిండ్రు, ఇవన్నీ అనేకమైనటువంటి విషయాలు బయటకు వస్తాయి. కాళేశ్వరం పైన భారతీయ జనతా పార్టీ అనేక మార్లే కాదు పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అనేక డిజైన్ మార్పుల పట్ల కూడా అభ్యంతరాలు వ్యక్తం చేసింది. వాటి మీద పెద్ద ఎత్తున మరి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం పైన కాళేశ్వరంలో జరుగుతున్న అవకతవకల పైన కూడా మాట్లాడడం జరిగింది. ఇప్పుడు అధికారంలోకి వచ్చింది ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కాబట్టి మనం జ్యుడిషియల్ ఎంక్వైరీ అని చెప్పి కాలయాపనతో దాన్ని సాగదీయకుండా చిత్తశుద్ధి ఉంటే వెంబడే సిబిఐ ఎంక్వైరీ వేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం.